మేడం ఎలా స్టార్ట్ అయింది ఈ లైఫ్? ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండినవి మాత్రం తింటేనే ఆరోగ్యం బాగుంటుంది అనే విధంగా అయితే మీరు ముందుకు పోతున్నారు. ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? మోస్ట్లీ ఆర్గానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు సేమ్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్లనే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి దాని నుంచి ఫార్మింగ్ నుంచి స్టోర్కి వచ్చాను. ఈ ఐడియాని ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మా హస్బెండ్ ఎప్పుడు నేను ఏది చేస్తానన్నా నో అన్న. బేసిక్ గా ఇదంతటికి చెప్పాలి అంటే మా అత్తగారు ఆమె సపోర్ట్ లేదు. వాళ్ళ నుంచి కూడా నేను ఎక్కడికి కదలలేదు. అండ్ గుంటూరులో కూడా ది పూర్వ ఆర్గానిక్స్ ఆర్ న్యాచురల్స్ అంటే మాక్సిమం అందరికీ తెలుసు, ఒక 70%. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మొత్తం మౌత్ పబ్లిసిటీ అండి. దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మెయిన్ రోడ్ మీద పెట్టమని చాలా మంది నాకు చాలా సార్లు చెప్తారు. ఓకే, ఈ థాట్ ఎప్పుడు వచ్చింది మేడం? అసలు ఏ టైంలో వచ్చింది, ఏ సిచ్యువేషన్ లో వచ్చింది, ఏదైనా ఉందా? మా పాప 8 years కి థైరాయిడ్ అటాక్ అయింది. దానికి నేనేం చేయాలి, దానికోసం నేను టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి నా పాప కోసం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాను. రైతుల దగ్గరికి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా పంపించమని అడుగుతారు. వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారని గ్యారెంటీ అయితే మీరు వెళ్తారా? ప్రతి ఫామ్ విజిట్ చేయాల్సిందే. ప్రతి ఫామ్ విజిట్ చేయకుండా మనం అసలు ఏది చేయం. నాకున్న ఫార్మర్స్ కూడా నేను బేసిక్ గా చూస్తా, వాళ్ళ కమర్షియల్ ఎథిక్స్ రెండు చూసుకుంటా. మార్కెట్ ప్రైస్ తో చేసుకోలేము. చేస్తే అసలు మనం వ్యాపారం ఇది చేయలేము. మాకు నచ్చిన ప్రైస్ ఇస్తుంది, ఇట్లా బయట అమ్ముకొని అదే నేను వాళ్ళకి మీరు స్వాగతం చెప్తారా? నన్ను చాలా మంది స్టోర్ పెట్టొచ్చిన కొత్తల్లో చాలా మంది అడిగారు చేయండి, కానీ ఫైనాన్షియల్ గా ఇంట్లో మీరు సపోర్ట్ అయినప్పుడు రావద్దు. ఓకే మేడం, మీలాగా ఈ ఫార్మింగ్ కానివ్వండి, ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్పే వాళ్ళకి కానివ్వండి, మీలాగా వచ్చే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీ నుంచి ఏ సందేశం ఇస్తారు? ఎవరికైనా అదే ఇందాక రైతులకి ఏం చెప్పానో అదే, మనీ సంపాదించేస్తాం అన్న ఒక ఉద్దేశం. అంటే ఆర్గానిక్ కొత్తగా వచ్చింది మార్కెట్, ఇది ఒక బిజినెస్.